స్పష్టంగా కనిపిస్తాం. రైట్. సురేంద్ర నాయుడు గారు నమస్కారం సార్. నమస్తే సార్. సురేంద్ర నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రస్తుతం మొన్న మంత్రి గారు చెప్పినట్టు నాదెండ్ల మనోహర్ గారు వర్క్ ఫ్రమ్ బెంగళూరు చేస్తున్నారు, ప్యాలెస్కే పరిమితం అవుతున్నారు, లేదా ఏదైనా శవం కనిపిస్తేనే ఆయన రాజకీయాలు మాట్లాడుతున్నారు, ఇవంతా చూస్తూ ఉంటే టీడీపీ అసలు ఏమనుకుంటోంది, మీకు ఏమనిపిస్తోంది? ముందుగా మీకు, అదేవిధంగా పెద్దలకు, అదేవిధంగా ఏబిఎన్ న్యూస్ వీక్షిస్తున్నటువంటి అందరికి కూడా నమస్కారం తెలియజేసుకుంటూ. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు ఇందాక కోటేశ్వరరావు గారు చెప్పినట్టు కేసీఆర్, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా ఒకే పోలికలు ఉంటాయి. అభక్త కవలలు వాళ్ళిద్దరు, అవిభక్త కవలలు, కవల పిల్లలు లాగా ఉంటారు. అంటే అన్నిట్లలో కూడా అవినీతిలోనూ అదే విధంగా ఉంటది, వ్యవహార శైలి కూడా అదే విధంగా ఉంటది. కాబట్టి నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ ఈరోజు అధికారం పోయి 11 నెలలు అయింది. 11 నెలల్లో ఏ రోజు కూడా రూట్ లెవెల్లో వచ్చి మాట్లాడి పార్టీ కార్యకర్తలను కానీ లేకపోతే ప్రజలను కానీ కలిసి మీ సమస్యలు ఏంది, మీ బాగేంది లాగేంది అని మాట్లాడిన సందర్భాలు లేదు. ఎప్పుడైనా ఒక శవం పడితే ఆ శవం కూడా ఏంటంటే చంద్రబాబు గారిని లేదంటే కూటమి ప్రభుత్వాన్ని విమర్శించేదానికి పనికొచ్చే శవం అయితేనే వస్తాడు. వాళ్ళ కార్యకర్తలు చనిపోతే కూడా రాడు. వాళ్ళ కార్యకర్తలు ఏదన్నా చనిపోయి యాక్సిడెంట్ లోనో లేకపోతే ఇంకేదైనా హెల్త్ ప్రాబ్లం అయ్యో లేకపోతే ఇంకేదన్నా పార్టీకి పనిచేస్తా ఉండో చనిపోయినారు అనుకోండి, అక్కడ ఆడికి వచ్చేసి కూటమి ప్రభుత్వాన్ని విమర్శించలేడు, చంద్రబాబు గారిని విమర్శించలేడు. ఏదైనా చంద్రబాబు గారిని విమర్శించేదానికి ఏదైనా సంబంధం ఉండేటువంటి శవం పడిందంటే ఆగ మేఘాల మీద వస్తాడు, విమర్శిస్తాడు, మళ్ళా పోలీసులకి బెదిరింపులు చేస్తారు, పోలీసులకు బెదిరింపులు ఇస్తాడు, ప్యాలెస్ లోకి వెళ్ళిపోతాడు. అది కూడా ఆంధ్రప్రదేశ్ ప్యాలెస్ కాదు, యలహంక ప్యాలెస్ కి వెళ్ళిపోతాడు. ఇది మనం సర్వసాధారణంగా ఆయన చేస్తుంది మనం చూస్తాం. ఇది నేనేమంటానంటే ఆయన పార్టీ నైజమే అంతా శవాల మీద పుట్టి శవాల మీద అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆ శవాల మీదనే రాజకీయం చేయాలని ఆయన చూస్తున్నాడు. ఈరోజు ఫేస్బుక్ లో కానీ లేదంటే ట్విట్టర్ లో కానీ లేదంటే ఈ సామాజిక మాధ్యమాలలో ఏదైతే పెడుతున్నారో ఆ పెట్టేది ప్రజల్లోకి వచ్చి మాట్లాడమని మేము అంటున్నాం. మా పార్టీ వాళ్ళు ఇప్పుడు 11 మంది మీకు ఎమ్మెల్యేలు ఉన్నారు, 40% మాకు ఇచ్చినారని సంకలు గుర్తుకుంటా ఉంటారు. ఈ 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి ఏగచ్చు కదా. అసెంబ్లీలోకి వచ్చి ఏగి ఏదన్నా ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసేటప్పుడు విమర్శించండి, కాదని చెప్పడం లేదు. ఏదైతే మీరు ఈ ఫేస్బుక్ లో ట్విట్టర్ లో పెట్టి ఏగతుండారు కదా, ఆ పెట్టి కాలేదేదో అసెంబ్లీలోకి వచ్చి డైరెక్ట్ గా మాట్లాడండి. లేదనుకుంటే ప్రజల్లో మీటింగ్ పెట్టండి, ప్రజల్లో తిరగండి, ప్రజల్లోతో ఈ మాదిరి చేస్తున్నారు అని చెప్పండి. మేము గత 5 సంవత్సరాలలో 3 రాజధానులు అని చెప్పినా ఒక రాజధాని కూడా కాదు కదా, 3 మాస్కులు కూడా మేము ఇయలేకపోయాము. ఈ రోజు ఏదో 33 ఎకరాలు కాదు ఇంకొక 44 ఎకరాలు కావాలని చంద్రబాబు నాయుడు అడుగుతున్నాడు. చాలా అభివృద్ధి చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు రాజధానిని అని చెప్పి మీరు అది కూడా చెప్పండి వచ్చి. లేదు మేము ఈ అభివృద్ధిని అడ్డుకుంటామని చెప్పండి. గతంలో మేము 36 కోట్ల రూపాయల కంప చెట్లు పెరిగేటట్టుగా రాజధానిలో మేము డెవలప్ చేసినాము. అదే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 36 కోట్ల రూపాయలు మేము పెరగబెట్టిన కంపలను తీసేదానికి వాళ్ళు వాడారు. ఇది న్యాయమా అని చెప్పండి ప్రజల్లోకి వచ్చి. అప్పుడు ప్రజలు అడుగుతారు. వీళ్ళకి భయం ఏమంటే ప్రజల్లోకి వచ్చారనుకోండి, గత 5 సంవత్సరాల్లో వీళ్ళు చేసినటువంటి అవినీతి ప్రజా వ్యతిరేక కార్యక్రమాల మీద ప్రజలందరూ కూడా తిరగబడతారని. మీరు చాలు ఇంకేం మాట్లాడతారు, కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తా ఉన్నారు. 11 నెలల్లో మీరు ఏమి ఎలగబెట్టారు, నాసిరకం మద్యం ఇచ్చారు, నాసిరకం మద్యంలో కూడా మీరు పేటిఎం ఏటీఎం ఏమీ లేకుండా డబ్బులే తీసుకొని డైరెక్ట్ గా తాడేపల్లి ప్యాలెస్ కు తరలించేసి దొబ్బేశారు. దాదాపు 20,000 కోట్ల రూపాయలు అవినీతి చేశారు. కాబట్టి మీరు ఏం మాట్లాడతారు ఎడొచ్చి? మీరు ఏది వదలలేదు కదా, సచివాలయాలు కూడా తాకట్టు పెట్టేస్తారు కదా. ఎవరైతే ఈ మద్యం ఫ్రీలు ఉండారో వీళ్ళ మీద ఇంక 25 సంవత్సరాలు తాగేదానికి వాళ్ళు తాగేటువంటి డబ్బుల మీద కూడా మీరు లోన్ తెచ్చేసి అప్పులు చేసేసారు కదా. మీరు ఏం మాట్లాడతారు అని ప్రజలు కొడతారు, తిరగబడి కొడతారని భయంతో ఫేస్బుక్లు ట్విట్టర్లు వీటికి మాత్రమే పరిమితం అవుతున్నారు. ఎప్పుడైనా ఈ విధంగా శవం పడినప్పుడు ఏదైనా వచ్చి మాట్లాడితే కూడా అక్కడ కూడా ప్రజలు తిరగబడతారని
ముందుగానే పోలీసు వాళ్ళని ఏదో ఒకటి మాట్లాడేసి మీ బట్టలు ఇప్పదీస్తా, 3 సింహాలకు తల మీద ఉండే వాటికి సెల్యూట్ చేయండి, తెలుగుదేశానికి సెల్యూట్ చేయొద్దండి అని చెప్పి మాట్లాడతాడు. అంటే వీనికి అలవాటు, అంటే వీళ్ళ గత 5 సంవత్సరాలలో 3 సింహాలకు కాదు మాకు సెల్యూట్ చేయాలని చెప్పి పోలీసు యంత్రాంగాన్ని కూడా వాడేసుకునేది దీని అలవాటు మనం చూసాం కదా. ఇప్పుడు వీళ్ళు ఆ విధంగా చేసిన దాని వల్లనే ఇప్పుడు దేశ చరిత్రలో ఎక్కడా కూడా నల్లగారిని ఒకేసారి ఐపీఎస్ ఆఫీసర్లని సస్పెండ్ అయిన పరిస్థితి ఇంతవరకు ఎక్కడా లేదు. గత స్వతంత్రం వచ్చినప్పటి నుండి కూడా చూస్తే మనము 4 ఐపీఎస్ అధికారులు ఒకేసారి సస్పెండ్ అయినారంటే వీళ్ళు చేసినటువంటి అక్రమాలు, ఈయన చేపించినటువంటి అక్రమాలు వీళ్ళకు లొంగిపోయి వాళ్ళు చేశారు. ఐపీఎస్లందరూ కూడా ఐఏఎస్ లాగా తయారైనారు అనేది అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు రేపు ప్రజల్లోకి వస్తే సావగొడతారు ప్రజలు. అందుకని ట్విట్టర్లో ఫేస్బుక్ కాడికి పరిమితం అయిపోయినారు. నేనేమంటానంటే నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ప్రజల్లోకి వచ్చి క్షమాపణ చెప్పి, గత 5 సంవత్సరాలలో మేము చెప్పిన మాటకు కట్టుబడి మద్య నిషేధం చేస్తామను, మద్య నిషేధం చేయలేకపోయినాము, రాజధాని ఇక్కడే ఉంటుంది, ఇక్కడే రాజధాని కడతాను, మా అధినేత కూడా ఇక్కడ ఇల్లు కట్టుకున్నా, నేను కూడా ఇల్లు కట్టుకున్నా, చంద్రబాబు నాయుడుకి ఇల్లు లేదు కాబట్టి రాజధాని ఏడే ఉంటుందని చెప్పి రాజధానిని శ్మశానం లాగా తయారు చేసినాము, 36 కోట్ల రూపాయల కంప పెరగబెట్టినాము, పొరపాటు అయిపోయింది. ఈ రోజు ఏదో కూటమి ప్రభుత్వం మనకు రాజధాని కడతా ఉంది, మేము రాజధానికి సహకరిస్తాము, లేదంటే అభివృద్ధికి సహకరిస్తాము, ఏదైనా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు జరిగితే మేము కూడా 11 మంది ఎమ్మెల్యేలుగా మీరు మాకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఏదైనా అవినీతో అక్రమాలు